హలో హాయ్ అండి. ఈరోజు న్యూ టాపిక్. చిన్నపిల్లలు అడిగినా చెప్పేస్తారు. నేషనల్ ఫ్లాగ్ ఎవరు తయారు చేశారు అంటే టక్కుని చెప్తారు, పింగళ వెంకయ్య అని. నేషనల్ యాంథమ్ని ఎవరు రచించారు అంటే ఇమీడియట్గా చెప్తారు, రవీంద్రనాథ్ ఠాగూర్ అని. కానీ అత్యంత ఇంపార్టెంట్ అయిన గవర్నమెంట్ సింబల్ అయిన ఈ 4 సింహాల యాంబ్లమ్ని ఎవరు తయారు చేశారంటే మీకు బుక్స్లో ఎక్కడ చదువుకుంటారు, ఒక గూగుల్లో తప్ప. దీన్ని దీనానంద్ భార్గవ్ అనే ఒక ఆయన తయారు చేశారు. ఈయన ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కులానికి చెందినవారు. అంటే ఈయనకి వర్కప్ చెప్పినప్పుడు ఈయన అశోక స్తంభంలోంచి కొన్ని చక్రాన్ని తీసుకొని తర్వాత కలకత్తా జూకి వెళ్ళి 3 months స్పెండ్ చేసి టైగర్ నిలబడే పొజిషన్, అది చూసే చూపు, దాని యాటిట్యూడు, గర్వాన్ని అన్నీ అబ్జర్వ్ చేసి ఈ సింబల్ తయారు చేశారు ఆయన. కానీ ఈయన పేరు ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. మీరు ఎప్పుడైనా పింగళ వెంకయ్య విచ్ కమ్యూనిటీ అని కొట్టండి, టక్కన వస్తుంది బ్రాహ్మణ్ అని. ఓకే. రవీంద్రనాథ్ ఠాగూర్ విచ్ కమ్యూనిటీ అని కొట్టండి, టప్పన వస్తుంది బ్రాహ్మణ్ అని. మహాత్మా గాంధీ విచ్ కమ్యూనిటీ అని కొట్టండి, వైశ్య అని ఇమీడియట్గా వస్తుంది. జవహర్లాల్ నెహ్రూ విచ్ కమ్యూనిటీ అని కొట్టండి, కాశ్మీర్ బ్రాహ్మణ్ అని వస్తుంది. కానీ ఈయన గురించి ఎక్కడా ఉండదు, బికాస్ బ్యాక్వర్డ్ క్లాస్. సో ఇండియా ఈజ్ వెరీ కులకు సంబంధించిన ఇది. ఈ రాజ్యాంగం రాకపోతే మన ప్రజలందరూ ఏ కండిషన్లు ఉండేవారో నాకే తెలియదు. ఇదంతా పోవాలంటే ఒక 50 yearsలో పోతుందండి. ఎలా అంటారా, ఇప్పుడున్న జనరేషన్ యూత్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కమ్యూనిటీ క్యాస్ట్ కాలం గురించి అంతగా తెలియదు. నువ్వు ఒకసారి ఫోన్ చేసి అడుగుతారు మనది ఏంటమ్మా అని. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో వీళ్ళు ఎలాగుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు ఈ కమ్యూనికేషన్ కోసం, ఈ కుల కోసం అసలు ఏమీ తెలియదు. సో ఒక 50 years తర్వాత మన ఇండియాని మంచి ఇండియాగా చూస్తాం. అప్పుడు మనం ఉండకపోవచ్చు, బట్ మంచి ఇండియా ఒక 50 yearsలో తయారవుతుంది. ఓకేనా? గాట్ ద పాయింట్. బాయ్.